మహాపురుష యాగ మహోత్సవానికి ఈరోజు అంకురార్పణ కార్యక్రమానికి వెయిట్ చేశారు. ఇక్కడ నుంచి 5 రోజుల కార్యక్రమం స్వామివారి హైదరాబాద్ పర్యవేక్షణలో వారి ఆదేశానుసారంగా మన కార్యక్రమాలని జరపబడతాయి. స్వామివారి ఏం చేసినందుకు వారికి స్వాగత స్వీకరణ సుమాంజలు వారి స్వీకరణలో సుమాంజలు సమర్పిస్తూ మన జనగామ పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కడగంటి బాలమణి శ్రీనివాస్ దంపతులు జనగామ పట్టణానికందరికీ కూడా పురస్కారాలు వారి మొదటి జనగామ అందరినీ కూడా ఆహ్వానించడానికి జనగామ పక్షాన వారి ముందు వచ్చి స్వామివారికి స్వాగతం పలికారు. వారికి అనేక స్వామివారి మంగళాశిస్తులు లక్ష్మీనారాయణ నాయుడు దంపతులు ధర్మంతి దంపతులు వారు కూడా స్వామివారిని స్వాగతం పలకడానికి వీచేందుకు వారికి కూడా అనేక శుభపరంపరలు జరగాలి. వారు డాక్టర్గా ఉండి మన కార్యక్రమాలన్నిటికీ కూడా అనేక రకాలుగా సేవలు చేస్తూ అప్పట్లో మన క్యాంపులు కూడా వారు అడ్వైజ్ చేస్తూ వారి క్యాంపులు వారు కూడా ఉండి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మన కార్యక్రమాల్లో ముందుండి వారు అనేక కార్యక్రమాలని మేము ఉంటాం తోడుగా మేము ఏ కార్యక్రమాన్ని జరపాలి అని వారు స్వామివారి ఆదేశం అంటే వారికి ఇంకా ప్రాణం ఇంకొకటి ఉండదు. ప్రతి కార్యక్రమం బాగా జరపాలి అని వారి సంకల్పంతో వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసేందుకు వారికి కూడా స్వాగతం. మన ఆలయ పక్షాన మన కొత్తూరి శ్రీనివాస్ దంపతులు వారు కూడా అన్ని కార్యక్రమాల్లో ఉందండి. ఏ కార్యక్రమైనా కూడా మనం చక్కగా స్వామివారి సేవగా చేయాలి. ఇది మనకేదో లభిస్తుందా లభించదా అనేది లేకుండా స్వామివారి ఆదేశం జరిగింది అంటే తప్పనిసరిగా జరగాల్సిందే అనేటువంటి సంకల్పంతో నిజంగా వారు స్వామివారిని చూడాలని చాలా అనుకున్నారు. కానీ స్వామివారిని చూసే అవకాశము స్వామివారితో కలిసే అవకాశం కూడా వారికి చిక్కలేదని వారు కొంచెం బాధ కలిగినందుకు మన శ్రీనివాసుడు కరుణ వహించి వారికి ఒక చక్కటి పదవిని ఇచ్చి ఈ కార్యక్రమానికి ముందుండి జరిపేటట్టుగా స్వామివారి ఒక అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటట్టుగా స్వామి అనుగ్రహించారు. వారికి అనేక ఈ 5 రోజులు కూడా కార్యక్రమాన్ని సక్రమంగా దగ్గరుండి ప్రజల పక్షాన స్వామి పక్షాన మా స్వామివారితో ప్రజల పక్షాన మీరందరుండి చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా సూచిస్తూ మీ అందరికీ కూడా కార్యక్రమానికి వస్తున్నటువంటి భగవత్ బంధువులకి కూడా స్వాగతం. ఒక కొద్దిసేపట్లో మనం కార్యక్రమాలు ప్రారంభం చూసుకుంటాం. మనకి పక్కన ఒక పెద్ద భవనం కట్టుకున్నాము. ఆ భవనానికి స్వామి అనేక రకాల సేవలు చేసుకోవడానికి అనేక వాహనాలు అనేక రకాల
వ్యవస్థ తయారు చేసుకుంటున్నారు. వాటన్నిటినీ కూడా మనం చక్కగా భద్రపరచుకొని మన స్వామిని చక్కగా చూసుకోవడం కోసం కింద నుంచి పైకి పై నుంచి కిందకి అన్ని తీసుకురావాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు జరగకుండా చక్కటి లిఫ్ట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. స్వామి వేయించేటప్పుడు కూడా అన్ని వ్యక్తులకి కూడా అనుమతి దిగించడం అనేటువంటిది కాకుండా లిఫ్ట్ అనేటువంటిది ఒకటి వేగంగా వెళ్ళి రావడం కోసం చక్కగా ఏర్పడుతున్నారు. ఇప్పుడు దాన్ని స్వామి ఆవిష్కరిస్తారు ఈరోజు. తర్వాత మనకి రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతాయి కనుక రేపటి నుంచి అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొనడానికి కూడా ఆ లిఫ్ట్లో అవకాశం ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పైన కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి వీలుగా మన కింద మండపంలో తీర్థగోష్ఠి కార్యక్రమం తిరుమల ఆరాధన ఉంటుంది. మధ్య మండపంలో విశేష కార్యక్రమాలన్నీ ఉంటాయి. స్వామివారి ప్రవచనాలు ఉంటాయి. పైన స్వామివారు వేయించేసి ఉంటారు. అక్కడ స్వాములు తర్వాత వేయించేసినటువంటి భగవద్ బంధువులు ఆచార్య బంధువులు అందరూ కూడా వేయించేసి ఉంటారు. కనుక మనం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అలాగే మనకి ఉభయదారులుగా కైంకర్యబద్ధంగా వేయించేసేటువంటి భగవద్ బంధువులకి కూడా చక్కగా మనం స్వాగతంగా అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులకు ఎట్లా స్వాగతిస్తూ మర్యాదగా ప్రవర్తిస్తాము వాళ్ళందరినీ కూడా మనం స్వామి యొక్క ప్రతినిధిగా మనం అందరూ స్వామి వచ్చి పెరగడం అంటే కష్టం కదా. మనం ఉన్నామంటే స్వామి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, మనకు అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. స్వామి యొక్క ఆజ్ఞ చేత స్వామివారు మనకి ఈ కార్యక్రమాన్ని సూచిస్తూ ఉంటారు. వారి సూచన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేసుకుందాం. ఇప్పుడు లిఫ్ట్ కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసి వస్తాం. ఒక అరగంట సేపు మీరందరూ కూడా చక్కగా ఈలోగా మీకేమైనా అక్కడి నుంచి వెళ్ళాక శ్రమపడి వచ్చారు కనుక అల్పాచమనాలు ఉభయాచమనాలు ఏమైనా ఉంటే అవి చేసుకొని మీరు వస్తే తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం. ఈ లోపల ఇక్కడ స్వామి సన్నిధిలో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం సామూహికంగా జరుగుతుంది. లేకుండా చాలా బాగా జరిగింది. దేవదుంగి నిర్ఘోషై పుట్టోషో మహానపోత అన్నట్టుగా రామాయణంలో వాల్మీకి చెప్పినట్టుగా అక్కడక్కడ సన్నటి చినుకులు పడుతూ స్వామివారిని వర్ణదేవుడు కూడా ఆహ్వానించాడు. మనం అందరం చాలా తక్కువగా ఉన్నామేమో అని ఆయన కూడా వచ్చేసి అప్పుడప్పుడు పలకరిస్తూ అంటే మీ మున్సిపల్ చైర్మన్ గారి యొక్క సంకల్పం చాలా మంచిది. స్టాచ్యూ ఆఫ్